తెలంగాణలోని ప్రభుత్వ వైద్య రంగంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కింది స్థాయిలో మహిళా వైద్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ లీడర్షిప్ రోల్స్లో మాత్రం వారి శాతం తక్కువగానే ఉంది. దీనికి కారణం మహిళలకు టాలెంట్ తక్కువ అనుకోవడం పొరపాటు. కేవలం కుటుంబ బాధ్యతలు అలాగే కెరీర్లో వచ్చే అనివార్య బ్రేక్లో కారణం అని రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వైద్యులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని మొత్తం 35 గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో 12 మంది మాత్రమే మహిళా ప్రిన్సిపల్స్ ఉన్నారు. అలాగే 48 ఆసుపత్రులలో 14 మంది మాత్రమే మహిళా సూపరింటెండెంట్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే నర్సింగ్ విభాగంలో మాత్రం 37 నర్సింగ్ కాలేజీలు, 7 నర్సింగ్ స్కూల్స్కు 100% మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. ఈ గణాంకాల గురించి వైద్య రంగంలో ఉన్న ప్రముఖ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం మహిళలు మేధస్సులో, శక్తిలో పురుషులతో సమానం. ఒక మహిళ ఆసుపత్రిలో క్లిష్టమైన వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఇంటికి వెళ్లి పిల్లాడి డైపర్ మార్చగలదు. ఇంతటి మల్టీ టాస్కింగ్ సామర్థ్యం ఉన్న మహిళలను మించిపోవాలంటే పురుషులు ఇంకా తెలివిగా ఉండాలి. అయితే ప్రసవం, పిల్లల పెంపకం వంటి సామాజిక బాధ్యతల వల్ల కెరీర్లో వచ్చే అంతరాయాల కారణంగానే పై స్థాయి పదవుల్లో మహిళల శాతం తక్కువగా కనిపిస్తోందంటున్నారు. ప్రతిభలో ఎవరికీ తీసిపోని మహిళా వైద్యులకు పని ప్రదేశంలో మరింత అనుకూలమైన వాతావరణం, కుటుంబ తోడ్పాటు లభిస్తే వైద్య పరిపాలనలో వారు మరిన్ని అద్భుత విజయాలు సాధిస్తారని ఖచ్చితంగా చెప్పొచ్చు.